టికెట్ కావాలని కోరుకోరు. అవును. ఇప్పుడు ఇవాళ ఏమన్నా కోరుకుంటారేమో, ఏది జగన్ని కాదని పవన్ని ఎదగాలని, కానీ కోరుకోదు నాకు తెలిసి. పవన్ తమతో కలిసి పని చేయాలి, తమ కింద పని చేయాలని కోరుకుంటారు, కానీ పవన్ తమని దాటి వెళ్ళాలని కోరుకోదు. తెలుగుదేశం తమకి ప్రత్యర్థని కోరుకోదు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గంలో బలమైన తమ ల్యాబీ తమకి తయారు చేసుకుంటుంది. అదే టైంలో పవన్ అనే ఒక లైన్ ఏమన్నా అడ్డుకుంటుందా? పవన్ ముఖం చూసి కొంచెం ఏమన్నా ఆగుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చేరికల విషయంలో? నాకు తెలిసి అది ఉండొచ్చును. ఎందుకంటే వాస్తవంగా క్రిందటిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల్లో కాపు లీడర్ల ప్రమోషన్ని ఆపుతుంటాడు ఆయన. దానికి సాక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు మంత్రులకు వ్యతిరేకంగా ఈయన ఉద్యమాలు చేస్తున్నవాడు. ఈయన శత్రువులు ఎవరంటే కాపు మంత్రులే. ముద్రగడ దగ్గర నుంచి, పేర్ని నాని దగ్గర నుంచి, అట్లాగే అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రత్యేకించి వేరే పార్టీలో ఉన్న కాపు నాయకులనే టార్గెట్ చేస్తాడు. వేరే కాపు ఎదగకూడదు అనుకుంటాడు, తను మాత్రమే కాపులకి లీడర్గా ఉండాలనుకుంటాడు. ఈవెన్ వంగవీటి రాధాకి ఎందుకు సీట్ రాలేదు మొన్న కూడా? అప్పటి నుంచి 19 నుంచి ఈ రోజు వరకు సీట్ రాలేదు కదా రాధాకి. ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం అతను కూడా ఇస్తుంది అంటున్నారు ఎమ్మెల్సీ. కాబట్టి ఇక్కడ అదే ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ భారతీయ